మీకందరికీ తెలుసు, ఈ నెల 20వ తేదీన మక్కువ మండలం మేలపువలస గ్రామం సంబంధించిన 67 ఏళ్ల మహిళ మేలపు సింహాచలం అనే ఆవిడ ఫోటోలో చూపించిన మహిళ అనుమానాస్పద మృతి చెంది మనకి రిపోర్ట్ రావడం జరిగింది. ఆవిడ ఒంటరిగా నివసిస్తుంటుంది ఆ ఊర్లో. అంటే భర్త చనిపోయాడు, పిల్లలంతా కూడా వేరే చోట ఉంటారు. అయితే ఇనీషియల్గా ఆమె శరీరంపై కానీ ఎటువంటి గాయాలు లేకపోవడం, కేవలం అంటే ముక్కులో నుంచి న్యాచురల్ డెత్లో రక్తం వచ్చినట్టు ముక్కులోంచి రక్తం ఒకటి తప్ప వేరే శరీరంలో ఎటువంటి గాయాలు లేకపోవడము, పైపెచ్చు ఆభరణాలన్నీ కూడా అంటే ఆవిడ ముక్కు కమ్మలు కానీ చెవి కమ్మలు కానీ అవన్నీ కూడా అలాగే ఉండడము, గాజులు ఉంగరాలు అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉండడంతో కొద్దిగా అనుమానాస్పదంగా కేసు నమోదు చేయడం జరిగింది. అయినా కూడా అన్ని యాంగిల్స్లో పరిశీలిస్తుంటే కొంచెం డౌట్గా ఒక బైకు ఇంటి బయట కొంతమంది సాక్షులు చూసినట్టు చెప్పడము, తర్వాత ఆవిడ యొక్క మేనల్లుడు ఒకతను నెక్స్ట్ డే నుంచి కనపడకుండా తిరుగుతుండడము, ఇవన్నీ కొన్ని అనుమానాలకు తావిచ్చి అతన్ని పట్టుకోవడానికి బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో. సో ముందు అతను పట్టుకుంటే ఏమన్నా తెలుస్తుందేమో అనే ఉద్దేశంతో, ఈ లోపల డీటెయిల్గా పిఎంవి చేయాలనే ఉద్దేశంతో టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో లోపల కూడా ఎటువంటి బాడీలో ఇంజురీస్ లేవు, బట్ కొద్దిగా స్మాదరింగ్ చేయడం, గొంతు నొక్కి స్మాదరింగ్ చేయడం వల్ల చనిపోయిందనే ఒక ఒపీనియన్ డీటెయిల్గా స్టడీ చేసి ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆల్టరేషన్ చేసుకొని ఇతన్ని కోసం గాలింపు చేస్తుండగా ఎతుకుతున్నారని తెలిసి ఇతను సాలూరు ప్రాంతంలో ఉండగా అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి వచ్చేసి ఇతని పేరు చొంగలి ఈశ్వరరావు, 44 ఏళ్ళు, వరుసకు మేనల్లుడు అవుతాడు ఈ మృతురాలకి. ఇతను అక్కడే ఆ ఊర్లోనే ఇతను కూడా ఉంటాడు, చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. కానీ మద్యం సేవించి మద్యానికి అలవాటు, ఈ మట్కా, ఈ జూదంకు, గుట్కాకు అలవాటు, ఇలా కొంచెం జూదంలో డబ్బులు పోగొట్టుకోవడము, అప్పులు కొద్దిగా ఉండడము. సో ఈ విధంగా ఉంటూ ఈవిడ కొద్దిగా ఒంటరిగా నివసిస్తూ మరి ఆ రోజు కొద్దిగా తాగి ప్లస్ ఈవిడ ఒంటరిగా ఉండి ఒక అడ్వాంటేజ్ తీసుకొని ఆవిడ సుమారుగా 8-8:30 ప్రాంతంలో ఆవిడ ఇంట్లోకి వెళ్ళి మంచం మీద కూర్చోన్నప్పుడు ఆవిడ ముక్కు నొక్కి గొంతు పట్టేసి అలాగే మంచం మీద పనబెట్టి ఆవిడని హత్య చేయడం జరుగుతుంది. దెన్ ఆవిడ మెడలో ఉన్న గొలుసు ఒకటి మిస్ అయిందని ముందు మనం గమనించడం జరిగింది. ఆ గొలుసుని తీసుకొని ఆ రోజు నైట్ వెళ్ళిపోయి సాలూరులో కొద్దిగా తాకట్టు పెట్టి కొద్దిగా వేరే బంగారు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి, అంటే మార్నింగ్ వేరే పాలేసామో చూస్తుందన్నమాట. ఇట్లా ఈవిడ చనిపోయిందని తెలిసి న్యూస్ అంతా బయటకు వస్తుంది. ఇతనే స్వయంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్లు చేసి ఇట్లా చనిపోయిందని చెప్పడం జరుగుతుంది. ఆ శవం దగ్గర అందరూ చూస్తుండగా
ఇతను కూడా కొద్దిసేపు అక్కడ ఉండి మెల్లిగా అనుమానిస్తారు, కొద్దిగా తెలుసుకుంటారనే భయంతో అక్కడ నుంచి వెళ్ళిపోయి ఈ ఒరిస్సా ప్రాంతంలో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇతను తిరుగుతున్నాడు. మేము వారం రోజుల నుంచి కూడా ఇతన్ని బృందాలుగా ఏర్పడి ఇతని కోసం గాలిస్తున్నాం. తర్వాత ఇది మర్డర్ కేసు కింద కన్వర్ట్ అయ్యి ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ ఇతను కాంటాక్ట్ లెక్క రావాలని చూస్తున్న క్రమంలో ఇతన్ని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఆ గోల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో దీన్ని ముందు నుంచి కూడా అది అనుమానాస్పద మృతిగా అనేది క్యాజువల్గా తీసుకోకుండా క్లోజ్గా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఈ బృందాలు కూడా ఇతని కోసం ముగ్గురు ఎస్ఐలు టీమ్స్ ఆధ్వర్యంలో సిఐ గారు కంటిన్యూగా పర్సూ చేస్తూ ఇతన్ని పట్టుకొని ఈ గోల్డ్ కూడా కొంత సాలూరు, కొంత ఒరిస్సాలో తాకట్టు పెడితే అవంతా కూడా రికవరీ చేసి వాడిని పట్టుకొని ఇవాళ రిమాండ్ అరెస్ట్ చూపిస్తున్నాం. మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. కన్విక్షన్ అయ్యే విధంగా ఇన్షూర్ చేసుకుంటాం. ఈ కేసును ఛేదించినందుకు ఎంటైర్ సిఐ అండ్ టీమ్స్, ఎస్ఐ టీమ్స్ ఎవరైతే ఉన్నాయో, అలాగే క్లూస్ టీమ్ కూడా ఫింగర్ ప్రింట్స్ డిటెక్షన్ చేయడం జరిగింది. డాగ్ స్వాడ్ కూడా కొద్దిగా క్లూస్ ఇవ్వడం జరిగింది. సో అన్ని బృందాలకు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.